దేవుని నమ్ముకున్న వాళ్ళకి నువ్వు అడగకుండానే దీవెన వస్తుందండి. నువ్వు అడగక్కర్లా, నువ్వు గింజుకోక్కర్లా. ప్రభువుకు నీ హృదయంలో చోటిచ్చి ప్రభువును నువ్వు ప్రేమిస్తే, ప్రభువును వాక్యానుసారంగా జీవిస్తుంటే, వితౌట్ ఆస్కింగ్ యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీథింగ్. నీ ఆదాయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ సంపాదన విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆస్తిపాస్తుల విషయంలో, అన్నిటిలోనూ నీవు ఆశీర్వదించబడతావు. ఆయనే చెప్పాడు, తన నమ్మిన వారిని ఆస్తిపరులుగా చేస్తానన్నాడు. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారందరూ ఆశీర్వదించబడాలి. ఎందుకని కొందరు చర్చకు వచ్చే వాళ్ళల్లో కూడా, ప్రభువు నమ్ముదామని చెప్పే వాళ్ళల్లో కూడా కొందరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, కొందరు అస్థిరమైన జీవితాల్లో ఉన్నారు, ఆశీర్వాదాలు లేని వారు ఉన్నారు. అంటే నీవు దేవుని వాక్యాన్ని స్వీకరించిన విధానాన్ని బట్టి, వాక్యానుసారంగా జీవించిన విధానాన్ని బట్టే కానీ దేవుని సన్నిధిని నీవు, దేవుని ఆశీర్వాదాన్ని నీవు కొనసాగించలేవు.